ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. గత కొద్ది రోజులుగా బెజవాడ సాయి అలియాస్ పిల్ల సాయి, సో అతను హత్య జరిగిన తర్వాత లాకప్లో ఇక్కడ హోంమంత్రిని మార్చాలి అనేది ప్రతిపక్షం రేస్ చేస్తున్నటువంటి వాయిస్. సో ఇలాంటి నేపథ్యంలో అసలు సాధ్యాలు ఏంటి, ఎవరు మాట్లాడింది కరెక్ట్, ఎవరు మాట్లాడింది రాంగ్ చెప్పడానికి మనతో పాటు మనం టీవీ స్టూడియోలో యాడ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ వచ్చింది? తీసుకున్నారా? ఓకే. ఇప్పుడు గత 10 రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీకి ఒక ఆయుధం దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారంట. ఏమని? నాకు పవర్స్ లేవు, ఆయనేమో అధికారం రాకముందు నాకు దగ్గర పవర్స్ ఉంటే నేను ఏమేమి చేయగలను, ప్రజలకు న్యాయం చేయగలను మాట్లాడితే, ఇప్పుడు నా దగ్గర పవర్స్ లేవని మాట్లాడిన మాటకి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం పదవిని తొలగించేసి ఆయనకి హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి, వంగలపూడి అంతా సెట్ కాదు అనేది ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నట్టు వాయిస్. మీరేం చెప్తారు సార్? అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఏడు ఉండదు. ఏ పక్షం లేని పక్షపాతం ఉండే ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎవరు వీళ్ళకి అసలు ఇది ఏమైనా గొడ్డల పార్టీనా, లేకపోతే మీకులాగా బట్టలు నొక్కే ప్రభుత్వం అనుకుంటా ఉండారా? ముందు ప్రశ్న, దానికి సమాధానం చెప్పమండి. మీ ప్రభుత్వం బట్టలు నొక్కే ప్రభుత్వం. గత పాలకులు మీరు అదేగా చేశారు. బట్టలు నొక్కి అక్రమంగా మీరు ఎన్ని స్కాములు చేసినారు, ఈ పేద ప్రజల్ని ఎంత విధంగా హింసించినారు అనేది క్లియర్ కట్గా మొత్తం 5 సంవత్సరాల హిస్టరీ క్లియర్గా కనబడిపోతూ ఉండదు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా, ఎవరు మీకు వైఎస్ఆర్సీపీలో ఈరోజు కామెంట్ చేసినారు ఆ పేరు గారు చెప్పగలిగితే నేను అతనికి డైరెక్ట్గా సూటిగా అతనికి సమాధానం చెప్తా ఉంటాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక పవన్ కళ్యాణ్ని కూటమిలో ఉండే పార్టీల్ని విడదీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దొంగ రాజకీయం చేస్తూ ఉన్నారు, దుర్మార్గ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి ప్రజాప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అధికారాలు లేవని చెప్పేసి ఏ రోజు మీతో మాట్లాడినారో మీడియా ముందుకు చెప్పండి. ఈరోజు ఆయన మంచిగా పరిపాలిస్తూ ఉండారు. ఆయనకు శాఖను పరిపూర్ణంగా ఆయన చేసుకోవడం రావడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు ఆయనకి ప్రజల్లో ఆయనకి మంచి అభిమానం ఉంది. ప్రభుత్వంలో కూడా మంత్రివర్గంలో కూడా ఆయనకి మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఈరోజు అలాంటి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఆయన టార్గెట్ చేసుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి, మీరెవరే ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసేమని చెప్పడానికి? అసలు మీకే హక్కు ఉంది? ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రజల చేత ఆమోదించబడిన వ్యక్తి ఈరోజు మంత్రివర్గంలో ఒక అత్యున్నతమైన స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తిని మీరు టార్గెట్ చేసేస్తే మేము పెద్దోళ్ళు అయిపోతాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పాలి, వినాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ మర్చిపోయినారు కాబట్టి టీమ్ 11 గొడ్డల పార్టీని 11 సీట్లతో పరిమితం చేస్తే తగుదనమ్మాట మేము ఇంకా ఉన్నామని చెప్పి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నత స్థాయి ఉండే వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటే ప్రజల్లో మళ్ళీ మాకు గుర్తింపు వస్తుందని ఒక అపోహలతోనే ఈరోజు అవాకులు చవాకులు అనే ఒక నీలి మీడియాని పెట్టుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి మీద టార్గెట్లు చేసుకొని ఆయన కులం పేరు తీసుకురావడమనో లేదా ఆయన వ్యక్తిత్వాలు తీసుకురావడం గతంలో కూడా మనం చూసాం. వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడగానే ఒంటి చేత్తో ఆ రోజు ఎంతమంది ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంటే 150 మంది ఇదైతే ఆ యొక్క బ్యాండ్ మేళం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో ఉండే వ్యక్తులు, అంటే మంత్రివర్గంలో కానివ్వండి, ఎమ్మెల్యేలో కానివ్వండి, ఆ 150 మంది బ్యాండ్ మేళం బ్యాచ్లు ఒంటెత్తున ఆయన మీద లేచిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈరోజు అధికారం కోల్పోయి ప్రజలు మిమ్మల్ని మెట్టుతో కొడితే ఈరోజు మేము మతిపోయి ఈరోజు మళ్ళీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తుల్ని, పవన్ కళ్యాణ్ గారినే కానివ్వండి, మా పార్టీ తరపున ఉండేటువంటి అత్యున్నత స్థాయి ఉండేటువంటి మా జాతీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి మంత్రివర్గ లోకేష్ గారి మీద కానివ్వండి, అంటే ఇలాంటి అత్యున్నత స్థాయి ఉండే వ్యక్తులను కనుక మేము టార్గెట్ చేస్తే మేము పెద్దోళ్ళు అయిపోతా ఉన్న అపోహలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దేనికి సంబంధం లేని విషయం, అసలు దేనికి సంబంధం ఉంది? మీరు గడిచిన 2 సంవత్సరాలు పెట్టి గమనిస్తే కనుక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వీళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల మన్నల్ని పొంది ప్రజల అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటే వీళ్ళకి అంటే కనువింపు కావట్లేదు, కళ్ళు కట్టుకుంటా ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు వైసీపీ శవరాజకీయం చేస్తుందని కూటమి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.
లేదు అంటే కాదంటారా? శవ రాజకీయాలు చేయట్లేదు అంటారా? ఈ రోజు ఆ యొక్క పార్టీనే కదా మీరు శవ రాజకీయాల టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కూడా నేను చెప్తాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, కూటమి పార్టీలు కానీ మేము విమర్శిస్తున్నామంటే ఆ విమర్శలు నిజమా కాదా అనేది ఈ ప్రజానికానికి ఆ గొడ్డల పార్టీని చెప్పండి. మీ పార్టీ పేరే గొడ్డల పార్టీ, మీ నాయకుడి పేరే జగన్. ఆ జగన్లో జే తీసుకుంటే గొడ్డల మీ దాంట్లోనే ఉంది. ఆ గొడ్డలతోనే కదా మీ సొంత వ్యక్తుల్ని ఏ విధంగా అమానుషకంగా కానివ్వండి, ఎంత దారుణంగా ఆ రోజు మీరు ఆ దుర్మార్గమైన చర్యను మీరు పాల్పడ్డారో మీ నాయకుడిని అడిగితే సరిపోతా ఉంది. ఏ రోజైనా సరే గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇచ్చాపురం పోటీ తడబోడ వరకు ఏదైనా సరే ఒక శవం కనబడితే రాబందులు వాలినట్టుగా ఈ గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడట్లేదా? శవ రాజకీయాలు మీరు చేయట్లేదా? ఏ రోజైనా సరే మీ గొడ్డల పార్టీ ఇప్పుడు ఏంటి? మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? జైలు గోడల నుంచి పుట్టింది. మీ జైలు ఎందుకు పోయినారు? ఆర్థిక తీవ్రవాదం చేసినారు, నరహంతకులు హత్యలు చేసినారు కాబట్టి మీరు జైలుకు పోయినారు. అక్కడ పార్టీలు పుట్టుకొని ఈ రోజు మీరు మీ యొక్క గుర్తుని గొడ్డల గుర్తుగా పెట్టుకొని ఈ రోజు మీరు శవ రాజకీయాలే కదా చేస్తా ఉన్నారు. క్రిమినల్స్నే కదా మీరు. ఎవరైనా కనుక చనిపోతే కనుక ఆ యొక్క హంతకులు కానివ్వండి, ముఠా నాయకులను కానీ మీరు పరామర్శిస్తున్నారు తప్పించి మీ చేత బాధింపబడ్డ వ్యక్తిని ఏ రోజైనా సరే మీరు పరామర్శించారా? దానికి సమాధానం చెప్పండి. దానికే కదా కూటమి ప్రభుత్వం కానీ విమర్శిస్తా ఉంది. ఆ విమర్శ నిజమే కదా, దాంట్లో తప్పేముంది? ప్రజలకు మేము నిజాలు చెప్తా ఉన్నాం, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు కదా. ఇక దాంట్లో మీరు కూటమి పార్టీ శవ రాజకీయాలు చేస్తుంది, వైసీపీ మీద మీరు విమర్శిస్తున్నారంటే ఆ విమర్శ నిజం కాబట్టే ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా కూటమి పార్టీ పెద్దలు కానివ్వండి, కూటమి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రభుత్వ పెద్దలు కానీ ఈ రోజు సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు పెడతా ఉన్నాం. అది నిజమే కదా, దానికి సమాధానం చెప్పండి గొడ్డల పార్టీని. ఒక పక్క రాజకీయం చేస్తూ, సరే మీరు అన్నారు దాని శవ రాజకీయానికి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒక పక్క రాజకీయం చేస్తూనే ఇక్కడ హోంమంత్రిని మార్చాలని చెప్పడం, కొత్త ఒక స్ట్రాటజీని ముందు తేడం, అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని వాళ్ళ మైనస్ని కప్పించుకోవడమా, లేకపోతే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఒకటేనండి, మహిళా వ్యక్తులు వీళ్ళ ముందు అధికారంలోకి రాకూడదు, మహిళలు ఎప్పుడు కూడా ముందవసరం రాకూడదు. ఈ రోజు గౌరవ హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? గతం నుంచి తీసుకుంటే కనుక, గతంలో వీళ్ళు అధికారంలో నుంచి కనుక మనం మాట్లాడుకోగలిగితే కనుక, అధికారంలో ఉన్నప్పుడు తన ఒంటి చేత్తో వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానివ్వండి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను కానీ వ్యతిరేకించి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు అదృష్టవశాత్తు ఆ యొక్క గొడ్డల పార్టీని ప్రజలందరూ కూడా తొక్కిపెట్టి నారు తీసినారు కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ఒక మొట్టమొదటి మహిళగా, అంటే కింద స్థాయి నుంచి వచ్చిన ఒక బడుగు బలహీన వర్గాల నుంచి కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఒక అత్యున్నత స్థాయి ఇచ్చి ఒక మహిళా హోంమంత్రిగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పెడతా ఉంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అధికారికంగా ఆమె హోంమంత్రిగా అసెంబ్లీలో కూడా ఏ విధంగా చేశారో ఆమె శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ చేతి ఎంత బాధింపబడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని స్కాములు చేశారు అనేది ఈ విధంగా పత్రికాముఖంగా కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి, వివిధమైన అంటే ప్రజల్లో తను ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ గొడ్డల పార్టీకి నిద్ర పట్టట్లేదు. దానికోసం వీళ్ళు ఆ యొక్క అనితని, వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు అనితని వీళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. మేము మీడియా ద్వారా మీ ద్వారా అడుగుతా ఉన్నాము మనోజ్ గారు, ఈ వాళ్ళ పార్టీలో కూడా గతంలో హోమ్ మినిస్టర్గా తేనేటి వనితని ఒక మహిళా హోంమంత్రి ఉండేది. ఆ యొక్క ప్రభుత్వంలో ఏ రోజైనా సరే హోంమంత్రిగా ఎప్పుడైనా సరే తనకి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందా? అన్ని కూడా సకల శాఖ మంత్రి అయినటువంటి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇతరాత్ర మంత్రులు కానివ్వండి, సాక్షాత్ ఆ గొడ్డల పార్టీ నాయకుడు కానీ ముందుగానే తీసుకోవడం జరిగింది. కానీ ఆ యొక్క ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఎవరు అంటే కనుక గూగుల్లో చెక్ చేసుకునే పరిస్థితి ఉండేది కదా. ఏ రోజు కూడా ఒక మహిళను ఎప్పుడు కూడా తను ముందు పెట్టి ఏ రోజు మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఈనాటి కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రాముఖ్యత ఇస్తా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహిళలకి ప్రాముఖ్యత ఇస్తూ ముందుండి నడిపిస్తా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మహిళా హోంమంత్రిగా సేవలు చేస్తా ఉంటే వీళ్ళు శవ రాజకీయాల కోసం ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని దాన్ని దుష్ట రాజకీయాలు చేసి తిరిగి ఆ యొక్క మహిళా హోంమంత్రిని మార్చాలని ఉద్దేశం. ఎందుకంటే తన యొక్క వచ్చిన తర్వాత క్రిమినాలిటీని తగ్గించడం జరుగుతూ ఉంది. వీళ్ళు చేసిన గంజాయి బ్యాచ్లు కానివ్వండి, ఇతరాతర మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇతరాతర లిక్కర్ స్కాములు కానివ్వండి, ఈ రోజు ఆమె ఒక హోంమంత్రి బాధ్యతగా తీసుకొని పరిపూర్ణంగా తన యొక్క శాఖని సమర్థవంతంగా సమర్థవంతంగా తను ముందుకు పోతా ఉంది కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు.
కాబట్టి దానికోసం ఈ రోజు అనితను మార్చండి. మీరెవరండి చెప్పడానికి? ఇది ప్రజాప్రభుత్వం. అందుకే మీకు ఇంతకుముందు అన్నాం, మీది బటన్ల ప్రభుత్వం అయితే, బటన్ నొక్కే ప్రభుత్వం అయితే, ఇది ప్రజాప్రభుత్వం. ఏ రోజైనా సరే మంత్రివర్గంలో కానివ్వండి, ఇంకో ఇతరాతర విషయాల్లో కానివ్వండి, ఏదైనా ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారేమో తప్ప మీ యొక్క గొడ్డల పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు పోరు, ప్రభుత్వం ముందుకు పోదు, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోదు. మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది ఆర్యు రెడ్డి గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.